నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ రవ్వ లడ్లు అండి. బీట్రూట్ రవ్వ లడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది పోషకాలు ఎక్కువగా ఉన్న స్వీట్ కాబట్టి ఆరోగ్యం దెబ్బతినకుండా అందరూ తినే విధంగా ఉంటుందండి. రవ్వ లడ్లను ఎలా చేయాలో చూద్దాం. రవ్వను వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటెతో అటు ఇటు అనుకుంటూ రవ్వను వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వ కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. 200 గ్రాములున్న ఒక బీట్రూట్ ని తీసుకున్నానండి. సైడ్స్ కట్ చేసుకొని వీటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకుందాం. పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఈ బీట్రూట్ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బీట్రూట్ ని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ లోకి వేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ రసాన్ని తీసుకుందామండి. పిండుకున్న రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బీట్రూట్ రవ్వ లడ్లు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక కప్పు బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. బీట్రూట్ రవ్వ లడ్డు చేసుకోవడానికి చక్కెరకు బదులు బెల్లాన్ని వాడుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కరిగించుకున్న బెల్లంలోకి బీట్రూట్ రసాన్ని కూడా వేసి 2 నిమిషాలు సిమ్ములోనే వేయించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయినప్పుడు ఒక కప్పు పాలను వేసి పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరికి వచ్చిందండి. ఈ విధంగా వచ్చినప్పుడు 2 దంచుకున్న యాలకులను వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు కొద్దిగా కిస్మిస్ వేసి దోరగా వేయించుకుందామండి. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా పక్కకు పెట్టుకుందాం. చల్లారిన ఈ మిశ్రమాన్ని లడ్లలాగా చేసుకుందామండి. అన్ని లడ్లని ఈ విధంగా చేసుకుందామండి. ఈ విధంగా బీట్రూట్ రవ్వ లడ్లు చేసుకొని తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. అధికంగా ఐరన్ ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెంచుతుంది. రవ్వ మరియు బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. తక్కువ కొవ్వు అలాగే ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అలాగే బరువు పెరగకుండా ఉండవచ్చు. ఎక్కువ తీపి ఇష్టపడే వారికి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఇన్ని ఉపయోగాలున్న బీట్రూట్ రవ్వ లడ్డును మీరు కూడా ట్రై చేయండి.